హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ 218 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. అయితే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేదా ఏదైనా ఒక కొత్త స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ముందు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక కమిటీని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ ప్రకారం ఆ ఆర్గనైజేషన్ని లేదా కొత్త స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉండే బ్యాంక్స్ని సూపర్విజన్ చేయడానికి ఒక అపెక్స్ బాడీ ఒకటి కావాలని చెప్పి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. Royal Commission on Indian Currency and Finance, also known as Hilton-Young Commission, was set up by British Government of India in 1920s. అంటే 1920లో రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ అనే ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీనే మనం హిల్టన్-యంగ్ కమిషన్ అని కూడా చెప్పుకుంటాం. 1926లో హిల్టన్-యంగ్ కమిషన్ సెంట్రల్ బ్యాంక్ ఇండియాలో ఉండాలని రికమెండ్ చేశారు, కానీ ఆ టైంలో అది ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ 1934లో ఈ ఆర్బీఐ యాక్ట్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వడం జరిగింది. దీన్నే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934గా చెప్పుకుంటాం. ఆర్బీఐ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఆర్బీఐ స్టార్టెడ్ ఇట్స్ ఆపరేషన్ ఫ్రమ్ 1st April 1935. 1935 April 1 నుంచి ఆర్బీఐ ఫంక్షన్స్ స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ అయిన టైంలో ఒక ప్రైవేట్ ఎంటిటీగా ఉండేదన్నమాట. 1949లో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేసి 100% స్టేక్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉండే 1937లో ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ అనే టాపిక్లో ఆర్బీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. మీకు డౌట్ ఉంటే అక్కడ కూడా మీరు వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. లోకల్ బోర్డ్స్ 4 ఉన్నాయి: ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. రీజనల్ ఆఫీసెస్ టోటల్గా 27 ఉన్నాయి అండ్ సబ్ ఆఫీసెస్ వచ్చేసి 4 ఉన్నాయి. ఆర్బీఐలో ఉండే టోటల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారనేది చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, 25th ఆర్బీఐ గవర్నర్గా చెప్పుకుంటాం. అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అందులో ముఖేష్ కుమార్ జైన్, మైకేల్ డి పాత్రా, ఎం రాజేశ్వరరావు. 4th ఇక్కడ నేను బ్లాంక్ ఇచ్చాను, ఎందుకంటే రీసెంట్గా బీపీ కనుంగో రిటైర్ అయ్యారనమాట. దానికోసం నేను ఇక్కడ బ్లాంక్ ఇచ్చాను. అదే కాకుండా 4 ఫ్రమ్ లోకల్ బోర్డ్ ఉంటారు, 2 ఫ్రమ్ ఫినాన్స్ మినిస్ట్రీ, 10 నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టోటల్గా 21 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆర్బీఐ సబ్సిడరీస్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. టోటల్గా ఆర్బీఐ హోలీ ఓన్ సబ్సిడరీస్ అంటే 100% స్టేక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే ఉంటుంది. అవి టోటల్గా 4 ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, BRBN MPL. థర్డ్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రేబిట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్. ఈ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క హోలీ ఓన్ సబ్సిడరీస్. నేను ఇండివిజువల్గా ఈ ఒక్కొక్క టాపిక్ గురించి నేను వేరే సపరేట్ వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో నోట్ ప్రింటింగ్ ప్రెస్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మైసూర్ కర్ణాటక, సాల్బనీ వెస్ట్ బెంగాల్, దేవాస్ మధ్యప్రదేశ్, నాసిక్ మహారాష్ట్ర. ఈ 4 నోట్ ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. ఇందులో 2 అంటే మైసూర్ మరియు సాల్బనీ వచ్చేసి ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి, మరియు దేవాస్, నాసిక్ ఇవి 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. ఇవే కాకుండా
ఇవి నోట్ ప్రింటింగ్ ప్రెస్లు. కాయిన్స్ వచ్చేసి టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటుంది. అవేంటి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర, సెకండ్ కోల్కతా వెస్ట్ బెంగాల్, హైదరాబాద్ తెలంగాణ, ఫోర్త్ నోయిడా ఉత్తరప్రదేశ్. ఈ 4 అనేవి మింట్ అంటే కాయిన్స్ ఈ 4 ప్లేసెస్లో తయారవుతాయి. ఈ 4 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లో రన్ అవుతాయి. ప్రింటింగ్ ప్రెస్లు మాత్రం 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 2 మాత్రం ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఇంకా ఆర్బీఐ కెన్ ఇష్యూ ఎనీ నోట్ ఆఫ్ ఎనీ డినామినేషన్ బట్ నాట్ ఎక్సీడింగ్ 10,000 యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ 1934. అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,000 డినామినేషన్ వరకు ప్రింట్ చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. అంటే ఇప్పుడు 2000 నోట్ ఎలా ఉంటుందో మ్యాక్సిమం 10,000 నోట్ని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ 2 రూపీస్ నోట్స్ అండ్ అబోవ్. అంటే 2 రూపీస్ నోట్స్ నుంచి 10,000 నోట్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. అండ్ 2 రూపీస్ నోట్స్ నుంచి 10,000 నోట్స్ వరకు సిగ్నేచర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన సిగ్నేచర్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాయిన్స్ని ఇష్యూ చేస్తుంది అండ్ మరియు 1 రూపీ నోట్ని ఇష్యూ చేస్తుంది. 1 రూపీ నోట్ ఈజ్ ద ఓన్లీ నోట్ బియరింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ఫైనాన్స్ సెక్రటరీ. ఫైనాన్స్ సెక్రటరీ సైన్ అనేది 1 రూపీ నోట్ పైన ఉంటుంది. 2 రూపీస్ నోట్ నుండి 10,000 నోట్ వరకు ఏ నోట్ అయినా ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. 2 రూపీస్ నోట్స్ నుంచి 10,000 నోట్స్ వరకు. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ నోట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం ఉన్న డినామినేషన్ 2,000 రూపీస్, తర్వాత 500, 200, 100, 50, 20 అండ్ 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి, కానీ కాకపోతే అవి చాలా రేర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కరెంట్ సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ నోట్స్ యొక్క డైమెన్షన్స్, మోటివ్, బేస్ కలర్ ఏముంది, వాటి గురించి ఇవి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2000 రూపీస్ నోట్. 2000 రూపీస్ నోట్ కలర్ మెజెంటా కలర్లో ఉంటుంది. 8th నవంబర్ 2016 రోజున నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. 116 mm లెంత్, 66 mm విడ్త్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ ఏముంది, బ్యాక్ సైడ్ ఏముంది అనేది చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇమేజ్ ఉంటుంది, ప్లస్ 2000 అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది ఇక్కడ పైన. నోట్ బ్యాక్ సైడ్ మంగళ్యాన్ ఇమేజ్. మంగళ్యాన్ అంటే ఇక్కడ ఇది శాటిలైట్ ఇమేజ్ ఉంటుంది. అండ్ స్వచ్ఛ భారత్ లోగో, స్లోగన్ 2 ఉంటాయి. అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్లో 2000 రూపీస్ నోట్ అని లాంగ్వేజ్ ప్యానల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 7 బ్లేడ్ లైన్స్ ఉంటాయండి. ఇవి ఎందుకంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో, అంటే కళ్ళు కనిపించని వాళ్ళు ఈ నోట్ ఏంటి అని అర్థం చేసుకోవడం కోసం వాళ్ళ కోసం ఈ బ్లీడ్ లైన్స్ అనేవి ఉంటాయి. అవి 2000 రూపీస్కి 7 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ 500 రూపీస్ నోట్ స్టోన్ గ్రే కలర్లో ఉంటుంది. 10th నవంబర్ 2016 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 150 mm లెంత్, 66 mm విడ్త్ ఉంటుంది. బ్లీడ్ లైన్స్ ఇక్కడ 5 ఉంటాయి. బ్లీడ్ లైన్స్ ఎందుకంటే చెప్పాను కదా ఇందాకే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నోట్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ బ్లీడ్ లైన్స్ ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు ఉంటాయి. 5 ఉంటాయి 500 రూపీస్ నోట్స్కి. అండ్ ఫ్రంట్ కామన్గా అన్నిటి నోట్కి మహాత్మా గాంధీ ఇమేజ్ మరియు దేవనాగరి లిపిలో డినామినేషన్ ఎంతైతే ఉంటుందో అది రాసి ఉంటుంది. 500 రూపీస్ నోట్కి బ్యాక్ సైడ్ రెడ్ పోర్ట్ ఇమేజ్ ఉంటుంది, స్వచ్ఛ భారత్ లోగో మరియు స్లోగన్, లాంగ్వేజ్ ప్యానల్. ఇవి అన్ని నోట్స్కి కామన్గా ఉంటాయి, స్వచ్ఛ భారత్ లోగో మరియు లాంగ్వేజ్ ప్యానల్ అనేది. మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే లెంత్, విడ్త్ మరియు బ్లీడ్ లైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అదే కాకుండా నోట్ బ్యాక్ సైడ్ ఇమేజ్ చేంజ్ అవుతుంది. ఇదే మనం మేజర్గా ఐడెంటిఫై చేయాల్సిన విషయాలు. నెక్స్ట్ 200 రూపీస్ నోట్ చూడండి, బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. 25th ఆగస్ట్ 2017 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 146 mm లెంత్, 66 mm విడ్త్ ఉంటుంది. బ్లీడ్ లైన్స్ వచ్చేసి 4 ఉంటాయి.
ప్లస్ ఈ డాట్స్ ఉంటాయి, 2 డాట్స్ ఉంటాయి ఇక్కడ ఈ 200 రూపీస్ నోట్కి. నోట్ ఫ్రంట్ సైడ్లో మహాత్మా గాంధీ ఇమేజ్ 200 రూపీస్ అని దేవనాగరి లిపిలో, మరియు బ్యాక్ సైడ్ వచ్చేసి సాంచి స్తూప ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లో మనం ఈ ప్లేస్ని చూడొచ్చు. నెక్స్ట్ 100 రూపీస్ నోట్ గురించి చూద్దాం. 100 రూపీస్ నోట్ వచ్చేసి లావెండర్ కలర్లో ఉంటుంది. 19th జూలై 2018 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 142 mm లెంత్, 66 mm విడ్త్ ఉంటుంది అండ్ 4 బ్లీడ్ లైన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ కామన్గా మహాత్మా గాంధీ ఇమేజ్, 100 రూపీస్ రిటర్న్ ఇన్ దేవనాగరి లిపి. బ్యాక్ సైడ్ వచ్చేసి రాణి కి వావ్ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ రాణి కి వావ్ అనే ప్లేస్ మనం గుజరాత్లో చూడొచ్చు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ లోగో మరియు స్లోగాన్ ఉంటుంది. లాంగ్వేజ్ ప్యానల్ అనేది కామన్గా అన్ని నోట్లకు ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 50 రూపీస్ నోట్ గురించి చూద్దాం. 50 రూపీస్ నోట్ వచ్చేసి ఫ్లోరోసెంట్ బ్లూ కలర్లో ఉంటుంది. 10th నవంబర్ 2017 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 135 mm లెంత్, 66 mm విడ్త్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మహాత్మా గాంధీ ఇమేజ్ 50 అని దేవనాగరి లిపిలో ఉంటుంది. ఇమేజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హంపి అనే ప్లేస్ మనం కర్ణాటకలో చూడొచ్చు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ లోగో, స్లోగాన్, లాంగ్వేజ్ ప్యానల్ ఇవి కామన్గా ఉంటాయి. ఇది 50 రూపీస్ నోట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 20 రూపీస్ నోట్ గురించి చూద్దాం. 20 రూపీస్ నోట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. 26th ఏప్రిల్ 2019 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 129 mm లెంత్, 63 mm విడ్త్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇమేజ్, 20 రూపీస్ రిటర్న్ ఇన్ దేవనాగరి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఎల్లోరా కేవ్స్ అనే ప్లేస్ మనం మహారాష్ట్రలో చూడొచ్చు. స్వచ్ఛ భారత్ లోగో మరియు స్లోగన్, లాంగ్వేజ్ ప్యానల్ ఇది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 10 రూపీస్ నోట్ గురించి చూద్దాం. 10 రూపీస్ నోట్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది. జనవరి 2018 ఈ నోట్ని రిలీజ్ చేశారు. 123 mm లెంత్, 63 mm విడ్త్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మహాత్మా గాంధీ ఇమేజ్, 10 రూపీస్ రిటర్న్ ఇన్ దేవనాగరి లిపి. మరియు బ్యాక్ సైడ్ వచ్చేసి కోణార్క్ సన్ టెంపుల్ ఉంటుంది. ఈ కోణార్క్ సన్ టెంపుల్ అనే ప్లేస్ని మనం ఒడిస్సాలో చూడొచ్చు. మరియు స్వచ్ఛ భారత్ లోగో, స్లోగాన్, లాంగ్వేజ్ ప్యానల్ ఇవి అన్ని నోట్స్కి కామన్గా ఉంటాయి. ఇది కరెంట్ సర్క్యులేట్ అవుతున్న నోట్స్ గురించి చూసాం. నెక్స్ట్ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ గురించి చూద్దాం. ఫినాన్షియల్ సూపర్విజన్, రెగ్యులేటర్ అండ్ సూపర్వైజర్ ఆఫ్ ద ఫినాన్షియల్ సిస్టమ్, రెగ్యులేటర్ అండ్ సూపర్వైజర్ ఆఫ్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్, బ్యాంకర్ and debt manager to the government, managing foreign exchange, issue of currency, bankers bank, regulator of banking system, detection of fake currency, developmental role, custodian to foreign exchange. ఇవి సపరేట్ టాపిక్గా నేను వీడియోస్ వీటి మీద చేస్తాను. జస్ట్ ఇప్పుడు మేజర్ ఫంక్షన్స్ ఏంటనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.